దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా గ్రంథము 58:8 వచనంలో ఈ విధంగా రాయబడింది, పిల్లరా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని. శీఘ్రం అనే మాట ఎక్కువగా తమిళ్లో మనం వింటూ ఉంటాం. శీఘ్రమే వాంగ, శీఘ్రమే పోంగ అంటే వెంటనే, వెంటనే నీకు స్వస్థత కలుగున అర్థం. దేవుడు నిన్ను స్వస్థపరచాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఆ స్వస్థత పొందాలి, విడుదల పొందాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏంటది? పేదల పట్ల ఎలా ఉన్నావు? కనికరం ఉందా? దిక్కులేని వారిని చూసి ఎగతాళి చేస్తున్నావా? వారిని బాధిస్తున్నావా? అలాంటి మనసు కలిగి ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ప్రయోజనం లేదు. మరి యెషయా గ్రంథం 58:8 వచనంలో ఈ విధంగా రాయబడింది, నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండాటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం లెచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నువ్వు చేసిన ఎడ్ల నీ వెలుగు మేకో చుక్కవలె ఉదయించు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం గురించి మాట్లాడే ముందు మీరు ఉపవాసం ఉంటారు, తర్వాత గుద్దులాడతారు, కొట్లాడుకుంటారు, మీ పనివారితో కష్టమైన పనులు చేయిస్తారు, మీరు వ్యాపారాలు ప్రయాణాలు చేస్తుంటారు. అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదు. ఒకడు తన శరీరమును అలా శ్రమ పెట్టుకోవడం దేవుని చిత్తము కాదు అంటున్నాడు. ఒక దగ్గర ప్రభు అంటాడు, మీరు ఉపవాసం చేయించున్నారు కానీ మీ కంఠధ్వని ఎక్కడ వినబడుతుంది? కాబట్టి ఉపవాసం చేయనప్పుడు మన కంఠధ్వని పరమందున్న దేవునికి వినబడేలాగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయగలిగితేనే ఉపవాసం ఉండాలి. ప్రార్థన చేయడానికి టైం లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు, కానీ నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం వల్ల ఎవరికి ప్రయోజనం? దేవుడు అంటాడు, అటు ఉపవాసంలో నాకు ఆనందం లేదన్నాడు. కనుక మీరు ఉద్యోగానికి వెళ్తున్నారా? అయితే ఖచ్చితంగా భోంచేసి వెళ్ళండి. పని ముగించుకొని వస్తారా ఇంటికి? సాయంకాలం మీకు ఖాళీగా ఉంటుందా? నైట్ ఫాస్టింగ్ చేయండి. దేవుని భక్తులు విశ్వసించి ప్రార్థిస్తున్న మనం ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం మంచిదే. ఈ లేఖనాన్ని పాటిస్తున్నప్పుడు ప్రభువైన దేవుడు శీఘ్రముగా మీకు స్వస్థతనిస్తాడు. ఇమ్మీడియట్లీ మే గాడ్ హీల్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ సెట్ యూ ఫ్రీ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలు నీ వాక్యమును గ్రహించిన వారై నూరంతలుగా ఫలించులాగున నీ చిత్తానికి లోబడే మనస్సు నీ ప్రజలకు దయచేయండి. నీ చిత్తం నెరవేర్చే కృప మాకు దయచేయండి. నీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చండి. అద్భుతమైన ప్రణాళికలు కలిగి ఉన్నావు. నీ ప్రణాళికలు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, సంఘాల్లో నెరవేరునుగాక. అయ్యా, ఎవరికైతే స్వస్థత లేదు, ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, అలాగే ఆర్థిక పరంగా అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లులాగున సంపూర్ణమైన స్వస్థ అనుగ్రహించండి. అనుదినము నీ కృపను, నీ దయను తలుచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటను మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.